చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. ఈరోజు మన మధ్య ఒక ప్రత్యేక అతిథి, వారి పేరు తెలియని వారంటూ లేరు. మరి ఆయన సామాజిక ఉద్యమాలను కాకుండా ఈ సమాజంలో జరిగే ఏదైనా సరే చెడు కానీ, అలాగే ఈ రాజకీయ పార్టీలు కూడా చేయలేని పనులకి ఆయన ముఖ్య సలహాదారుడిగా ప్రజల తరపున మాట్లాడే వ్యక్తి, మాజీ ఎంపీ శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో మనం ప్రత్యేక కార్యక్రమం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను సార్, చెప్పండి. చాలా అయింది మీతో మా కోరిక ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని. ఈరోజు అనుకోకుండా మీరు సమయం ఇచ్చారు, చాలా సంతోషం. ముఖ్యంగా మా నంబర్ వన్ న్యూస్ ప్రేక్షకులు కూడా మీలాంటి మా ఛానల్ ఉద్దేశం కూడా మీలాంటి భావాలతో ఉన్నాయి. మేమేంటంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా, ఏ పార్టీకి అటాచ్మెంట్ లేకుండా ప్రజల సమస్యలు ఉన్నప్పుడు మేము దాన్ని పోరాడుతున్నాం. మరి దానికి మాకు అనేక ఇబ్బందులు కూడా వచ్చినాయి, మీకు తెలిసిన విషయమే. ఈరోజు మీతో మా ప్రేక్షకులకి కొన్ని విషయాలు అడుగుతున్నారు. అది ఎవరు కూడా చెప్పలేని సమస్యలు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇది ఎవరిని అడగాలి, ఎవరిని చేయాలి ఇబ్బందులు. ఇప్పుడున్న ప్రతిపక్షం కూడా అసలు అసెంబ్లీకి అటెండ్ కాకుండా మరి ఎవరు సమస్యలు తీసుకొస్తారు? దాని గురించి మీతో కొన్ని విషయాలు చర్చించుకుందాం సార్. ముఖ్యంగా అరుణ్ కుమార్ గారు, మీరు అనేక విషయాల్లో ఏదన్నా ఉన్నా కానీ నిర్మోహమాటంగా మాట్లాడుతుంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ చేస్తున్న విషయాలు మీరు ప్రజల పక్షపాతిగా అందరూ భావిస్తున్నారు. ప్రధాన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మన రాష్ట్రం గురించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న విధానాలపై మీ అభిప్రాయాలు ఏంటి? ఏం పెద్ద గొప్పగా లేదండి సార్. ఏ విషయంలో గొప్పగా లేదంటారు? పరిపాలన పవన్ కళ్యాణ్ గారి వల్ల చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి మెంబర్స్ సరిపోకపోవచ్చు. ఈయన వచ్చి కలవటం వల్ల అంత పెద్ద మెజార్టీలు వచ్చాయి, బాగా గెలిచారు. డెఫినెట్గా ఏదో మారుతుంది పంత అనుకున్నాం, ఎందుకంటే ఈయన ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి. కానీ అలా ఏం నాకు ఎప్పటి వరకు కనపడలే. మామూలుగా చంద్రబాబు నాయుడు గారిని ఇంతకుముందు చాలాసార్లు చూసిందే, అదే చూస్తున్నాం అండి. అంతకు మించి పెద్ద ఇదొక గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ చాలా ప్రత్యేకత సంతరించుకున్న గవర్నమెంట్ అనేలా ఏం లేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు యాడ్ అవ్వడం వల్ల నాకేం కనపడలేదు. అదే సార్, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చెప్పారు. ఎందుకంటే కేవలం ఆయన యాడ్ అవ్వడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చిందని మీరు చెబుతున్నారు, అందరు కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ పెట్టిన కొత్తలోనే మిమ్మల్ని ప్రత్యేకంగా మీతో సమావేశం అయ్యి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి భావాల్ని, ఆయన యొక్క సలహాలు స్వీకరిస్తారంటే అందరూ కూడా సంతోషపడ్డారు. మీ యొక్క సూచనలు ఆయన తీసుకుంటారని. మీరు వారితో సంభాషించినప్పుడు ఏమైనా ఈ విషయాలు వచ్చినాయి? అసలు తర్వాత మళ్ళీ వారిని నేను కలవలేదండి. అప్పుడు కలిసినప్పుడు ఆయన నాకు చాలా గౌరవం ఇచ్చారు. నేను రాజకీయాల నుంచి విరమించాను అన్న సంగతి ఆయనకి క్లియర్గా చెప్పాను. నేను ఇంకా నాకేం ఇంట్రెస్ట్ లేదని అన్నా సరే. ఆ తర్వాత ఒకసారి ఇప్పుడు ఆయన షూటింగ్లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు కూడా చాలా గౌరవించారు. అయితే తర్వాత ఇంక మరి కలవలేదు. అసలు మిమ్మల్ని కలవడానికి ముఖ్య కారణం ఏంటి సార్? అది మా అందరికి తెలియదు. నాకు తెలియదు. నేను ఆయన అడిగాను ఏంటి కారణం అని. ఆయన ఎందుకంటే అది రిస్క్. తీరా ఆయన కలిసి నేను బయటకు వచ్చి ఆయన మీద నెగిటివ్గా మాట్లాడాను అనుకోండి, ఆయనకి చాలా రిస్క్ అవుతుంది. ఏంటి మీరు రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి రిస్క్ ఎందుకు తీసుకున్నారు? ఎవడో పిలవమన్నాడు నన్ను. నేను ఏమన్నా బయటకు వెళ్ళి మాట్లాడితే దానికి వాల్యూ ఉంటుంది కదా, మీరే పిలిచారు. మీరు అలా చేయరండి, నాకు తెలుసు. ఎలా తెలుసు అన్నారు. నాకు అలా నా కాన్షియస్ అలా ఉంది కాబట్టి పిలిచాను. నాకు నచ్చింది. అది ఏ సంభాషించారు? మిమ్మల్ని సరి పిలిచారు, కాసేపు మాట్లాడుకున్నారు. అది చేశాం కదా, మన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేసి. నన్ను పిలిచిన దానికి ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే, మిగతా వాళ్ళందరూ కూడా ఇంటలెక్చువల్ ఐఏఎస్ ఆఫీసర్ని పిలిచాడు. డైరెక్ట్ గా పొలిటికల్ నుంచి ఇంకా చాలా మందిని పిలిచాడు. పేరు మీడియాలో చెప్పింది నా ఒక్క పేరు. మిగతా వాళ్ళు అందరూ ఎవరో మన పద్మనాభయ్య గారు, జయప్రకాష్ నారాయణ గారు, ఐవైఆర్ కృష్ణారావు గారు, ఇలా అందరూ అక్కడ మీటింగ్ వెళ్ళేటప్పుడు అందరూ ఐఏఎస్ వాళ్ళే ఉన్నారు. సెకండ్ మళ్ళీ పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు మన కొనతాల రామకృష్ణ గారు వచ్చారు, సిపిఐ సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ ఉత్తరరాజు వాళ్ళు వచ్చారు, అన్ని పార్టీలు పిలిచాడు ఆయన.
ఆయనకి ఏదో ఒక ఐడియా వచ్చింది, దానివల్ల సక్సెస్ అయింది కూడా. ఆయన ఇచ్చిన ఫిగర్స్ అన్ని కూడా చాలా వర్క్ చేసి తయారు చేశారు రిపోర్ట్, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్. మొన్న నేను అదే చెప్పాను, ఆ రిపోర్ట్ విషయం ఇప్పుడు ఏమైనా అడుగుతున్నారా? ఎందుకంటే అవన్నీ మనకి సెంటర్ నుంచి ఎంత రావాలి అన్న దాని మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. అవును. ఆ ఫ్యాక్ట్ ఏంటంటే కేంద్రం ఎంత ఇచ్చానంటుంది, రాష్ట్రం ఏమి ఇవ్వలేదంటుంది. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అన్నది పట్టుకోవడం కోసం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందండి, చాలా ఎఫెక్టివ్ గా పద్మనాభ గారు తయారు చేశారు. పద్మనాభ గారు అంటే సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, వెరీ కాంపిటెంట్. ఇప్పుడు కూడా ఆయన చాలా షార్ప్ గానే ఉంటారు, మంచి కలవలేదు అనుకోండి. ఆయన చాలా బాగా. తర్వాత ఈయన కాంగ్రెస్ తెలుగుదేశం మీద తిరగబడి బయటకు వచ్చేసి సిపిఐ సిపిఎంతో కలిసి వెళ్తాం. ఇంకప్పుడు నేను టచ్ లో లేను. టచ్ లో లేకపోవడానికి కారణాలు ఏం లేవు, నేను పాలిటిక్స్ లో లేను, ఆయన ఏమో బాగా యాక్టివ్ పొలిటీషియన్ అయిపోయాడు. సో నేను దర్ ఇస్ నో కంప్లైంట్, ఐ డోంట్ హావ్ ఎనీ కంప్లైంట్ అగైన్స్ట్ పవన్ కళ్యాణ్. అంటే జనరల్గా తెలుసుకుందాం అనే ఉద్దేశం అక్కడ ఏం జరిగింది. తర్వాత సార్ మీరు మీకంటే సీనియర్స్ చాలామంది కూడా రాజకీయాలు చురుగ్గా ఉన్నారు, మీరు ఇంత యాక్టివ్గా ఉన్నారు, తర్వాత ప్రజా సమస్యల మీద అనర్గళంగా పోరాడుతున్నారు. అసలు మీరు ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నారు? కారణం ఏంటి? రాజకీయాల నుంచి దూరం కాదు, ఎలక్షన్ పాలిటిక్స్ నుంచి. అంటే ఏదో ఒక పార్టీలో ఉంది, ఆ పార్టీ తరఫున మాట్లాడడం, అది నాకు నేను ఇంకా అయిపోయింది, ఇంకా మాట్లాడలేని అనిపించింది. సో ఇది ఎప్పుడో డిసైడ్ అయింది. నేను హ్యాపీగా ఉండగానే నాకు 60 ఏళ్ళు వచ్చాక రిటైర్ అయిపోవాలన్నా. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారికి అది గొడవ ఎక్కించింది నేనే అనుకుంటాను. ఎందుకంటే ఆ లెటర్ మీడియాకి రిలీజ్ చేసిన లెటర్ నేనే డ్రాఫ్ట్ చేశాను. 60 దాటిన తర్వాత ఎలక్షన్ పాలిటిక్స్ నుంచి రిటైర్ అవ్వాలి అన్నది. అలాంటే మీరు రాజ్యసభ మెంబర్లో ఉండే, లేకపోతే పార్టీ డిగ్నిటరీ వేసుకుని ఉండే, పార్టీ ఆఫీస్ బేరర్స్ ఉండే, ఎంపీ ఎమ్మెల్యే మండల అధ్యక్షుడు మున్సిపల్ కౌన్సిలర్లు ఈ ఎలక్షన్లో పోటీ చేయడానికి మాత్రం 60 ఏళ్ళు దాటేటోడికి ఆపేయాలి అన్నది ఒకటి చాలాసార్లు చర్చించుకున్నామండి. అది రాజశేఖర రెడ్డి గారికి నచ్చింది, దాని మీద ఆయనే పెట్టాడు. అది బయటకు వచ్చింది. సరిగ్గా చచ్చిపోవడానికి ముందు అసెంబ్లీలో కూడా అడిగారు, నువ్వు 60 దాటిన తర్వాత రిటైర్ అవుతాను కదా, అది యాదృచ్ఛికమో మరి ఏమో అది భగవత్ సంకల్పమో తెలియదు, కానీ ఆయన ఏమన్నాడు సమాధానం చెప్పలేదు. వెయిట్ అన్నాడు. అన్న నెలలకు 2 నెలలకు చచ్చిపోయాడు. యాక్చువల్గా సార్ మీరు పెట్టిన ప్రపోజల్ చాలా మంచిది, అందరూ అనుకుంటుంది అదే. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ 60 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉంది, అసలు రాజకీయ నాయకుడికి ఎందుకు లేదు? రెండోది కూడా ఏంటంటే అసలు క్వాలిఫికేషన్ పెట్టాలని చాలామంది అన్నారు. అసలు రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే కనీసం డిగ్రీయా ఇంటరా పెట్టాలి. ఒక కానిస్టేబుల్కి ఈరోజు క్వాలిఫికేషన్ పెడుతున్నారు. మరి రాజకీయ నాయకుడి క్వాలిఫికేషన్ ఉండాలని దాని మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే ఈ దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి వయోజన ఓటింగ్ ఏదైతే ఉందో అదే మంచిది అనుకుంటాను నేను. దీనికి ఇందులో చదువుకున్న వాడికే డబ్బున్న వాడికే పూర్వం ఉండేది ఓటింగ్. బ్రిటిష్ ఇండియాలో అప్పుడు ఎలక్షన్ జరిగేది. అప్పుడు ఏంటంటే 1952లో ఫస్ట్ అందరం ఓట్లేసిన ఎలక్షన్. అంతకుముందు ఎలక్షన్కి క్రైటీరియా ఉండేది, 8 to 10% ఉండేది ఓట్లు. అలా ఎలక్ట్ అయిన వాళ్ళే వీళ్ళందరూ ఎవరు మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అయింది, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అని మన రాజ్యాంగం రాసిన అసెంబ్లీ. దాని ఎలక్షన్స్కి పోటీ చేయడానికి మీకు ఆస్తి ఎంత ఉండాలని, ఇంత పన్ను కడుతూ ఉండాలని, ఇంతవరకు చదువుకున్న వాళ్ళకి కానీ వాళ్ళకే ఉండేది ఓట్లు. ఓట్లు కూడా వాళ్ళకే ఉండేది. మున్సిపాలిటీలో ఉంటే మా రాజమండ్రి మున్సిపాలిటీలో 780 900 అనుకుంటాను, కరెక్ట్ ఫిగర్ గుర్తు. 1000 లోపు ఓట్లతో ప్రారంభమైంది అంతే మున్సిపాలిటీ. అంటే వాళ్ళు ఓన్లీ పన్ను కొట్టేవాళ్ళు, మున్సిపల్ పన్ను కట్టేవాళ్ళే ఓటర్స్. అలా ఉండేది. అది మార్చి మొత్తం అందరికీ ఓటింగ్ ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది. ఇందులో మాత్రం అందరూ విప్లవం అనుకుంటారు. మిగతా డెమోక్రటిక్ కంట్రీస్ లో లేనట్టు ఆడ మగ తేడా లేకుండా ఆడవాళ్ళ ఓట్లు అంటే నేను అనుకుంటా స్విట్జర్లాండ్, మొన్న ఈ మధ్యనే స్విట్జర్లాండ్ లో ఆడవాళ్ళకి ఓపించారు. చాలా కంట్రీస్ లో వాళ్ళు అడగరు కూడా ఏంటి ఓటింగ్, ఎందుకంటే రిచ్ కంట్రీస్ అది. ఇది బాగా. కానీ మీరు చెప్పినట్టుగా డబ్బు ప్రభావం తగ్గించడం ఎలాగా అన్నదే మెయిన్ అండి. దానికి టోటల్ ట్రాన్స్పరెన్సీ తెచ్చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ తీసేయాలి. నేను అనుకుంటానంటే బ్లాక్ మనీ అనేది ఉన్నంత కాలం, ప్యారలల్ ఎకానమీ నడుస్తున్నంత కాలం రాజకీయం వ్యాపారంగా మారిపోతుంది. ఇది వ్యాపారం అయిపోయింది. కరెక్ట్ అండి. అన్నిట్లోకి బెస్ట్ వ్యాపారం ఇది. ఎందుకంటే వాడు వ్యాపారం లెవెల్లో ఉన్నవాడు మీ పార్టీ వాడికి డబ్బులు ఇస్తాడు, మా పార్టీ వాడికి డబ్బులు ఇస్తాడు. ఎవడు ఇచ్చినా వాడు ఈ వేళ ఎలక్షన్ నామినేషన్ దగ్గర నుంచి ఖర్చు పెట్టే డబ్బులు అంతా 99% బ్లాక్ మనీ. అంతే, అందరికీ తెలుసు. తెలిసిన బ్లాక్ మనీ అరికట్టడం అనేది ఇంపాసిబుల్.
తీసేయాలి. అసలు బ్లాక్ వైట్ తేడా ఏం లేదు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల మనకి ఏ ఇన్కమ్ వస్తుందో దాన్ని వేరే ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని ఉన్నాయి, చాలా ప్రపోజల్స్ ఉన్నాయి. అసలు మోడీ గారు డిమానిటైజేషన్ పెట్టినప్పుడు నేను అదే అనుకున్నాను, ఈయన ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెట్టేస్తాడు, అందుకోసం ఇది చేస్తున్నాడు. కానీ ఈయనది ఇంకా దారుణంగా తయారైంది. ముందు కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో కొంచెం పట్టు విడుపు ఉంటాయి, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ డైరెక్ట్ గా శత్రువులను కొట్టుట, ఎవరెవరైతే యాంటీ ఉంటారో అందరి మీద రైడింగ్ అవుతాయి. ఎవరు వెంటనే వాళ్ళ పార్టీలో చెప్తే మొత్తం తీసేస్తారు కేసు. ఎంత దారుణం అంటే పీక్ లోకి వచ్చేసింది. అది నిజం అంటారు సార్? అది ఇప్పుడు మోడీ వన్ సైడ్ ఆయన కావాలనుకున్న వాళ్ళు కొట్టేయటం ఇది జరుగుతుంది. ఎంతకన్నా ఏముంటుంది, డైరెక్ట్ గా చూస్తున్నాం కదా. తర్వాత సార్ ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మీరు ఆ రోజు ఎలక్షన్స్లో మీరు పోటీ చేశారు గతంలో, అప్పుడు కూడా ఇట్లాగ ఉండేదా? డబ్బులు ఇవ్వడం ఇలాగ ఉండేదా లేదా? అసలు మాకు ఇక్కడ డబ్బులు ఇవ్వడం అనేది ఈస్ట్ గోదావరిలో చాలా లేట్గా స్టార్ట్ అయింది. నేను 2004 ఎంపీ గెలిచినప్పుడు కూడా అసలు ఏమాత్రం మీకు వచ్చింది ఎంపీ గెలిచినప్పుడు సుమారుగా అప్పట్లో? నా ఖర్చు అంటే నా సొంతంగా నా జేబులోంచి పెట్టే ఖర్చు అయితే ఏముండదు. అదే పెద్ద అంటే నా తెలిసి ఇప్పుడు డబ్బు కూడా డబ్బులు ఉన్నవాడికి ఖర్చు అవుతుంది, లేనివాడికి ఏం ఖర్చు అవుతుంది. ఇప్పుడు పార్టీలు కదా మెయిన్. నేను కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎప్పుడైతే అయ్యానో కాంగ్రెస్ పార్టీ నాకు పని చేస్తుంది, పార్టీని చూసి ఓటేస్తారు. అదే నేను డబ్బులు ఉన్నవాడిని అయితే డబ్బు దిగిపోతే మా కాంగ్రెస్ వాళ్ళు కూడా పనిచేయదు. ఎక్కడైనా అంతే, డబ్బున్న క్యాండిడేట్ అనేటప్పటికి ఎవరి కోసం ఇస్తాడు, ఎవరి కోసం తెస్తాడు, ఓడి సంపాదించుకోవాలి కదా అంటారు. అనుకోవాలంటే 2 రోజులు ఏడుస్తారు, ఇదేంటి నీడికి ఇచ్చారు, 7,000 లేదు, మనం కనీసం మన కారు కూడా పంపిస్తాడు లేదా. 3వ రోజు నుంచి ఎవడ కారు తీసుకుంటాడు, రోడ్డు మీద వస్తాడు. ఎందుకంటే పార్టీ తప్పదుగా, పార్టీ లేదు. నాకు టోటల్ గా నేను 4 ఎలక్షన్లు పోటీ చేశాను, 2 ఓడిపోయి 2 నెగ్గాను. నాకు టోటల్ గా చూసుకుంటే నాకు ఎలక్షన్ నెగ్గిలిచి చాలా. సరే, ఇప్పుడు మీరు ఆ ఎలక్షన్ చూసారు, మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా పార్టీని చూసి ఓటేసుకుని చూసారు. ఇప్పుడు పరిస్థితి చూస్తున్నాం, ఎంపీ అవ్వాలంటే మినిమం 200 కోట్లు ఉండాలంట. అంటే వాళ్ళదే జస్టిఫికేషన్ ఉంటుంది. మీకు కరప్షన్ చేస్తున్నారు, ఏమైనా డబ్బులు ఎలా తినేస్తుంటే ఏంటి నాకు బాగా పరిచయం ఉన్నాను అడిగాను, చాలా బ్యాడ్ వచ్చేస్తుంది. సార్ మీరు కూడా అలా మాట్లాడతారు, మనం వాడో చెప్పండి, మొత్తం రాజమండ్రిలో డబ్బులు తీసుకోకుండా ఓటేసుకుని అంత 10% ఉంటారా చెప్పండి మీరు? ఉండరు. అంటే ఏం చెప్తా అసలు నిజమని. అసలు ఇంకోటి సార్, పబ్లిక్ వెళ్ళి వాళ్ళు 2,000 ఇచ్చారు, నువ్వు ఎందుకు డబ్బులు పోరాడే పరిస్థితి జరిగే రాజమండ్రిలో. ఈ వ్యవస్థ ఎట్లా వెళ్ళిపోయి ఒక క్యాండిడేట్ ఇంటి దగ్గర కూర్చుని లేడీస్ అందరూ ఎందుకేమో మాకు డబ్బులని పెద్ద గొడవ. ఇవన్నీ అంటే ఎటు మారిపోతుందంటే పబ్లిక్ తెలిసిపోయింది, వీళ్ళు ఎలక్షన్ పోటీ చేస్తుంది ఆడు పెరగడానికి తప్ప మన కోసం కాదు. ఎందుకని ఇప్పుడు ఏ వచ్చినా ఇప్పుడు లాక్కోవాలి, మళ్ళీ రేపు నుంచి వీడు మన వైపు చూడండి అసలు అని. అదేదో ఏక్ దిన్ కా సుల్తాన్ అనే ఎలక్షన్ టైంలో బిలో పవర్టీ లేని వాళ్ళందరికీ అదొక పెద్ద పండగలు అనమాట. పెద్ద పెద్దలు వచ్చి నమస్కారం పెడతారు, డబ్బులు ఇస్తుంటారు, మందు కొట్టిస్తుంటారు. సార్, ఇప్పుడు మీరు అనేక అంశాల మీద మీరు డైరెక్ట్గా ధైర్యంగా మీరు దమ్మకొచ్చి మాట్లాడతారు కదా, ఇది అందరికీ తెలిసిన అంశం కాదు. దీని మీద ఎందుకు ఫైట్ చేయట్లేదు? ఫైట్ చేయాలి, జనం వచ్చి ధర్నా పెడతారు, మాట్లాడడానికి అద్దలు వద్దలైపోతాయి. డబ్బులు ఇవ్వకండి అని ఎవరికైనా చెప్పుకోండి. అది డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేకుండా చేయాలంటే మొత్తం మీ దగ్గర ఉన్న డబ్బు అంతా వైట్ అనుకోండి, 1000 ఇస్తారు, కోట్లు కాదు. బాగా క్లోజ్ ఫ్రెండ్ నేను పోటీ చేస్తున్నానంటే 1000 ఇచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోలేని తాలైకు ఏముంటుంది ఖర్చు. ఓట్లకి డబ్బులు ఇవ్వడం అనేది పోయిన రోజున ఖర్చు ఏమి ఉండదు. ఇవాళ ఎలా వచ్చింది, అసలు పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టగల మీడియా వచ్చింది. మీడియా విపరీతంగా, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మంచి చెడు చెత్త చెదారం అన్ని ఉన్నతమైన ఎలా చూస్తుంటే, ఒకటి చూస్తుంటే వాడు ఎవడో అనామకుడు ఉంటాడు, వాడు ప్రపంచంలో ఎకనామిక్స్ అంతా చెప్తాడు విత్ స్టాటిస్టిక్స్. కింద చూస్తే వాడి 200 ఉంటుంది, 300 ఉంటుంది వ్యూవర్షిప్. ఈ పక్కనే వాడు వచ్చి అసలు ఏం మాడుతున్నాడో తెలియకుండా మాడతాడు, వాడి లక్షలకి పోతుంటుంది. ఇదే చూస్తుంటే అదే ఆశ్చర్యం వేస్తామంట. ఎందుకంటే స్టఫ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఎక్స్పోజర్ ఉండదు. ఎక్స్పోజర్ బాగా ఇందులో సర్క్యులేట్ అవుతూ బాగా ట్రెండింగ్ ట్రోలింగ్ జరుగుతున్న వాళ్ళు ఎవరు చూసినా వాళ్ళకన్నా అనామకులు అనుకున్న వాళ్ళదే బాగుంటున్నాయి. ఇది నెమ్మదిగా వెళ్ళవి పెరుగుతాయి. అలాంటి ఇలా తెచ్చవాళ్ళు కొంతమంది తయారవుతారు, చూసేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. నేను మాట్లాడుతున్న దాంట్లో చాలా వరకు ఇన్ఫర్మేషన్ అలాంటి వాళ్ళు ఇచ్చేది. ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏంటంటే ఇవి వచ్చాక ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా ఇమీడియట్ గా చెక్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడు మనకి దీన్ని ఏమంటారు, నాలెడ్జ్ అన్నది అరిచేతిలోకి వచ్చింది. అంతే కదా. దాన్ని ఎలా వాడాలా అన్నది తప్ప, పూర్వం మేము ఎక్కడో లైబ్రరీలో కూర్చుని ఎవడరా మీ ఊర్లో 1962 ఎమ్మెల్యే ఎవడరా అంటే నాకు ఫోన్ చేసేవారు. పెద్ద పెద్ద పేర్లు చెప్పను, పెద్ద పెద్దవాళ్ళు ఫోన్ చేసేవారు. అంటే 1978 ఇందిరాగాంధీ వేవ్లో మా ఊరి నుంచి ఎవరో ఎమ్మెల్యే ఒకసారి చెప్పండి అంటే, ఎందుకంటే మాకు ఇక్కడ గౌతమి గ్రంథాలయం అని పెద్ద గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయంలో పాతవన్నీ పేపర్లు అన్నీ ఉండేవి. అక్కడ పోయి ఇంకా అడిగిన వాడు పెద్ద అడిగితే ఇంకా అక్కడ పోయి అన్ని అడగడం, ఎదిగి తీసి చెప్పడం. ఇప్పుడు ఇలా కొట్టండి, ఎంతమంది క్యాండిడేట్లు కూడా వచ్చేస్తుంది. ఎవడెవడికి ఎన్ని సూట్లు వచ్చాయో ఎలక్షన్ కమిషన్ లో ఏమున్నాయో అన్ని మొత్తం అరిచేతిలోకి వచ్చే సెకండ్ మీద. సో మనకి జ్ఞానం విపరీతం అయిపోయింది, ఎక్కువైపోయింది. ఇప్పుడు మీరు కొన్ని అంశాల మీద సడన్గా మీరు ప్రశ్నలోకి వచ్చేసి సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నారు అప్పుడప్పుడు. ఈ విషయాల మీద మీరు ఎట్లా దీని నుంచి స్టడీ చేస్తుంటారా, లేదా ఎవరన్నా వచ్చి చెప్తుంటారా, ఏంటి ఎందుకని మీరు చెప్పాను కదా, అసలు ఇప్పుడు స్టడీ చేయడం ఇప్పుడు మీరు తెలివైన వాళ్ళు, నేను తెలివి తక్కువ వాళ్ళు లేవు. ఇప్పుడు తెలివి అంతా కూడా సెల్ ఫోన్ లో వచ్చింది, చేతిలోకి వచ్చింది, ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో వచ్చింది. దాంట్లో అంశాలు చూసుకుని మీరు అంశాలు ఒకటి ఏంటంటే, నేను ఇంకా కొంతమంది కన్నా బెటర్ గా ఎక్స్ప్రెస్ చేయగలను. నేను చెప్పేది మీకు నచ్చచ్చు, ఇంకోటి చెప్పేది నచ్చకపోవచ్చు, ఇదే సబ్జెక్ట్. అలా ఏమైనా ఉంటుందేమో తప్ప, ఆ తేడాలు ఉంటాయి తప్ప. సబ్జెక్ట్ మీరు తెలుసుకోవాలనుకుంటే, ఇవాళ టాప్ నోబెల్ ప్రైజ్ విన్నర్కి ఎంత వచ్చిందో, వాడికి కొత్త ఐడియాలు పుట్టాయి కాబట్టి వాడికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. కానీ వాడు ఏం ఐడియాలు పుట్టాయో మీకు 5 నిమిషాలు తెలుసుకోండి. ఇక్కడ ఇందులో మేధావులని, వీడు చాలా తెలివైన వాడని ఏమీ లేదు. అసలు మాకు ఒక అభిప్రాయం అంటే, మిమ్మల్ని చూస్తున్నప్పుడు వీళ్ళు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత ఫైటింగ్ నేచర్ ఉంది, ఏజ్లో కూడా ఒక స్పష్టత ఉంది. ఎందుకంటే 60 సంవత్సరాల తర్వాత రాజకీయాలు పనికిరాము, మన ప్రశాంతంగా ఉండి రాజ్యసభకు ఎమ్మెల్యేసీకి వెళ్ళాలని ఇది వాస్తవం. ఇది కూడా అది రాజశేఖర రెడ్డి గారు, నాది నేను అది కూడా కాదు. ఎవరైనా సార్, మీరు రాజశేఖర రెడ్డి గారు అనుకున్నది ఏంటంటే, ఆయన అనుకున్నా మీరు అనుకున్నారు పార్టీ సెక్రటరీ సిడబ్ల్యూసీ ఆయన చెప్పింది ఇది అలా ఉండొచ్చు తప్ప, ఎలక్షన్ రాజకీయాల్లోకి వచ్చి చీఫ్ మినిస్టర్ అవుతారని, ఇది అవుతారని పోటీలు చేసి గ్రూపులు తయారు చేసి 60 తర్వాత ఇంకా అది క్లోజ్ అయిపోవాలి అన్నది. నేను నామినేటెడ్ పోస్ట్కి కానీ ఎలక్టెడ్ పోస్ట్కి కానీ ఏ పోస్ట్కి కూడా ఇంకా నేను 60 దాటాక వెళ్ళకూడదని అనుకున్నాను. మీరు డిసైడ్ అయిపోయారు. చాలాసార్లు చెప్పాను, నామినేటెడ్ పోస్ట్ కూడా వెళ్ళరు. మిమ్మల్ని పిలిచారు, మరి ఎట్లా మీ యొక్క మేధావితను ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడాలంటే చెప్తున్నాను. మేధావితనం ఏం కాదు ఇది. అవును సార్, ఇప్పుడు గవర్నర్లుగా, రాష్ట్రపతులుగా, ఉపరాష్ట్రపతులుగా అసలు వాడు అంతా కూడా ఏంటంటే ఇంకా రిహాబిలిటేషన్ క్యాంప్. అంతేనా? అంటే గవర్నర్ అంటే మనంతా ఏదో గవర్నర్ రాజ్యాంగ ప్రతినిధి అనుకుంటున్నాం. రాజ్యాంగ ప్రతినిధి కాదు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. అతను రిపోర్ట్ చేయవలసింది హోమ్ మినిస్టర్. పూర్వం అది తెలియకుండా మనం గవర్నర్కి మర్యాదలు ఇచ్చేలా నాటకం నడుపుకుంటూ వచ్చేవారు కాంగ్రెస్ టైంలో. ఇప్పుడు బయట పడిపోయింది కదా, గవర్నర్ నిమిషాల మీద బంట్రోతుని సస్పెండ్ చేస్తే, బంట్రోతుని ట్రాన్స్ఫర్ చేస్తే అంటే బంట్రోతుల యూనియన్ అంతా వచ్చి ఎన్జిఓలు గొడవ చేసి, అలవాటు చేసి, క్లాస్ 4 ఎంప్లాయీలు గొడవ చేసి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసి అంటుంది. కానీ గవర్నర్ పీకి పారేస్తే ఏమఉండదు, ఎడుతూ పోవడం అంత అలాంటి ఉద్యోగం. ఇది ఎన్టీ రామారావు ఎప్పుడో చెప్పాడు, ఎందుకు ఈ గవర్నర్ వ్యవస్థ. ఇప్పుడు మేము అంతా అపోజ్ చేసాం. గవర్నర్ అంటే రాజ్యాంగ ప్రతినిధి. తర్వాత సార్, ముఖ్యంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు దాంట్లో ఉన్నారు కదా, ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ అనే టీం అంతా ఈ ఓటు చోరీ అని చెప్పి, ఓటు చోరీ జరిగింది, దానివల్లనే మేము నష్టపోయామని ఒక దేశవ్యాప్తంగా చేస్తాం. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు నిజంగా ఓటు చోరీ జరిగింది? అన్ని చూపించాడు కదా, మొత్తం అంతా లెక్కలన్నీ చూపించాడు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సమాధానం చెప్పమన్నారు. ఇంకెంతకన్నా చోరీ. ఇప్పుడు నేను మీరు దొంగ అన్నానండి, దొంగ కాదని మీరు అంటలేదు. నేను దొంగ అయితే పోలీస్ కంప్లైంట్ అంటున్నాను. పోలీస్ కంప్లైంట్ అంటే పోలీసులు మీ వాళ్ళే చెప్పి, నేను అడిగిందని మీరు సమాధానం చెప్పాలి కదా. అవును, నువ్వు వెళ్తున్నావు కారులో, నేను చూశాను టోల్ గేట్ల దగ్గర సీసీ కెమెరాలో చూశాను, నువ్వు అవేళ రాత్రి వచ్చావు రాజమండ్రి అని అన్ని నీ మీద ఆరోపణలు చేస్తే, రాజమండ్రి వేరే పని మీద వచ్చాను, నీతో ఇంట్లో దొంగతనానికి కాదు అని అలా చెప్పు రావాలి. మరి ఇంకా నీ దగ్గర అన్ని ఉంటే పెట్టి పోలీస్ కంప్లైంట్ అన్నారు. పోలీసు వాడు మీ వాడే, ఇంకా కంప్లైంట్ ఏంటి? అది చెప్పిన దానికి సమాధానం చెప్పట్లేదు ఎలక్షన్ కమిషన్. ఇక్కడ అదే జరిగింది కదా. మహారాష్ట్రలో ఒక ఆర్గనైజేషన్ ఏదో పెట్టిన దాని ప్రకారం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ఓట్లు తేడా వచ్చారు. ఏంటి పెద్ద రీసెర్చ్ చేయలేవాళ్ళు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ ఓటింగ్ అయినటువంటి సాయంకాలం డిక్లేర్ చేశారు 100 ఓట్లు పోల్ అయ్యాయి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో డిక్లేర్ చేశారు. అది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లోనే ఉంది. ఓ వారంకో 10 రోజులకో లెక్క పెట్టారు, 120 ఓట్లు లెక్క పెట్టారు. ఇదేంటి వాళ్ళు 100 ఓట్లలో 120 అయిందని అడిగారు, సమాధానం చెప్పరు వాళ్ళు.
మరి దీనికి ఎట్లా సార్? ఎట్లా అంటే ఏం చేస్తాను అదే ఏదో మూమెంట్. అసలు దీని మీద మాట్లాడేవాడు ఎవడున్నాడు? పవర్లోకి వచ్చావా లేదా? ఇదే ఇంత పూర్వం అయితే పార్టీలు ఉండేవి, ఆ పార్టీ వాళ్ళు దెబ్బలాడుతుంటారు. అందుకే కాంగ్రెస్ వాళ్ళు అయిపోవచ్చింది. కాంగ్రెస్ కి ఆల్మోస్ట్ అవసాన దశ అనుకున్నప్పుడు ఆ బతికించడానికి కారణం ఏంటంటే ఇంకా ఇలాంటి ఇష్యూల మీద మాట్లాడుతున్నారు కాబట్టి. ఇప్పుడు అయిపోయిన ఎలక్షన్ ఏమి రద్దు అవ్వదు, చెప్పిన ఎలిగేషన్ కూడా సమాధానం చెప్పడం. కోర్టుకి వెళ్ళినా 5 ఏళ్ళు పట్టింది, ఏదో వీడి పదవి కూడా. కోర్టు అనేది మొత్తం ఇదే, కోర్టులో ఏది జరగదు. కోర్టు పూర్తిగా మన జ్యుడిషియరీ పూర్తిగా దెబ్బతినేసింది. ఈ మిగతా కొంచెం కొంచెం ఇటు అటుగా ఉన్నాయి. జ్యుడిషియరీ మాత్రం ఎందుకంటే వాళ్ళకి అసలు మామూలుగా పోయి కేసు చదవడానికి అసలు ఉండదు టైం. ఎన్ని కేసులు అండి? జడ్జీలు మనుషులైనా అసలు అంతే కదా, వాళ్ళేమనడానికి లేదు. ఎన్ని కేసులు వచ్చేస్తుంటాయి. ఇదే కోర్టు అనుకోండి, నేను జడ్జి గారు వచ్చి కూర్చున్నాను, ఫస్ట్ కేసు మీ కేసు వస్తుంది. కాశ్మీర్లో అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టడం కరెక్టా కాదా? దాని మీద ఒక పక్కన కపిల్ సిబాల్ గారు వస్తాడు, ఒక పక్కన సింఘ్వి వస్తాడు. వీళ్ళందరూ వచ్చినందుకు లోపలికి వచ్చి టైం చూసుకుని సరిగ్గా గంట అయితే 20 లక్షలు 30 లక్షలు తీసుకుంటారు. వాళ్ళది వినాలి జాగ్రత్తగా. వినకపోతే జడ్జి గారికి షేక్, చిన్నాడిదైతే పదా అంటారు. పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి వింటారు. అయిపోయింది, మీ ఇద్దరిది వింటారు, రాసుకుంటారు, ఏదో చేసుకుంటారు. నెక్స్ట్ కేసు రాజమండ్రి నుంచి మా ఆవిడ అప్పాయమ్మకు విడాకుల కేసు, అది వస్తుంది. ఈ కేసు నుంచి వెంటనే అప్పాయంలోకి వచ్చేయాలి. అష్టావధానంలో శతావధానంలో ఎందుకు పనిచేయదు. ఈ కేసు చూస్తాడు. ఇవన్నీ ఏంటి, ఇంట్లో చదువుకుని రావాలి. జడ్జీలకి సెలవులు ఎందుకండి అంటుంటారు. జడ్జీలకి సెలవులు ఎందుకంటే ఎప్పుడు చదువుకుంటారండి? ఈ కేసు అసలు నాకు ఒక్కసారి అర్థం అవుతాయండి, ఎప్పుడు చదువుతారు, ఎలా వస్తారు? ఎందుకంటే చదువుకుని వచ్చే జడ్జీలు ఉన్నారు. చదువుకుని వచ్చే జడ్జీలు చూశాను నేను. అలా కేసు మనం చెప్పకుండా వాళ్ళు క్వశ్చన్ వేసేస్తుంటారు. అంటే ఇంటి దగ్గర చదువుకుని వచ్చాడు అనమాట. ఇది అసలు ఇది వ్యవస్థే తప్పు. బ్రిటిష్ వ్యవస్థను అలా కాపీ చేసుకుంటూ వచ్చేసాం. సో కోర్టుకు వెళ్తే న్యాయం జరగడం అనేది ఏం కాదు. కోర్టులో న్యాయం కూడా జరగచ్చు, అంతే తప్ప కోర్టుకు వెళ్తే న్యాయం జరగదు. చిన్నవాడికి కష్టం. అసలు మీరు వెళ్ళలేరు కోర్టుకి. ఎందుకు మీ మీడియా అతనే కొమ్మినేని శ్రీనివాసరావు నాకు బాగా పరిచయం. ఆయన రాసినంత మేము ఇక్కడ ఏమంటామంటే అప్పబావ అంటాం. అప్పబావ అంటే అర్థం ఏంటంటే ఇటు తెగని కూడా అటు తెగదు, కర్ర విరగదు, పోవచ్చు. అంత జాగ్రత్తగా రాస్తాడు ఆయన. ఆయన కాంగ్రెస్ కి యాంటీగానే రాసేవాడు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరితో ఆయన గొడవ ఉండేది కాదు. ఎందుకంటే ఎక్కడ కూడా తిట్టడం కానీ ఆ రకమైన పదజాలం అంత జాగ్రత్తగా నేను అంటూ ఉంటాను. ఏంట్రా బాబు బతిగా కొమ్మినేని శ్రీనివాసరావు అయిపోతున్నాను, అలాంటి వాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అవును అంటే కరెక్ట్ అండి. జైల్లో పెడితే ఎలా వచ్చాడు బయటికి? సుప్రీంకోర్టుకి వెళ్ళాడు కాబట్టి. మీరు నేను అడగలవా? వెళ్ళకపోతే రాడుగా, అయిపోయింది. లోపల ఉంటాడు ఇప్పటికీ. సుప్రీంకోర్టుకి వెళ్ళారు కాబట్టి ఆ సుప్రీంకోర్టులో ఆ టైంలో ఉన్నటువంటి జడ్జి గారికి ఆ మూడు బెయిల్ అన్నది ఆ జడ్జి మూడు మీదే ఉంటుంది. ఆ టైంకి ఆయనకి అనిపించింది, ఇదే పేపర్లో రాసినవండి తీసుకెళ్ళి లోపల వేస్తే, ఏదో వీడియో దాంట్లో కంపేర్ చేసినట్టు తీసుకెళ్ళి లోపల వేస్తే, ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్ నేను వేసిన ఆన్సర్ చేస్తుంటే వీడియో రికార్డ్ చేసినట్టు అతను తీసుకెళ్ళి లోపల వేసారు అనుకోండి. ఇప్పుడు అదే కదా సార్. ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాం, మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, అది గవర్నమెంట్కి ఇబ్బంది కలిగింది. ఇప్పుడు మిమ్మల్ని నన్ను కూడా కేసులో పెడుతున్నారు. మీరు ఎందుకు అడిగావు? ఆయన చెప్పినప్పుడు అదే చెప్తాను. మనం చాలా సార్లు అవుతుంటాం, ఇది ఎక్కడ అని చెప్పి అంటే బెయిల్ ఇచ్చాడు. అక్కడ ఆ కేసులో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఈజ్ ఎలిజిబుల్ ఫర్ బెయిల్. అది ఎప్పుడు తేలింది? సుప్రీంకోర్టులో తేలింది. అక్కడ దాకా వెళ్ళకపోతే అంతే జైల్లో ఉండాలి. సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి మనం తాహత సరిపోయే వాళ్ళు ఈ దేశంలో 1% కూడా ఉంటాం. అంతే. బిజినెస్ మ్యాన్ కమ్యూనిటీ, పొలిటికల్ కమ్యూనిటీ తప్ప. ఎందుకంటే నేను సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తున్నాను ఒక కేసులో. నాకు తెలుసు సుప్రీంకోర్టు, నేను అక్కడికి వెళ్ళి పార్టీ పర్సన్ కింద వెళ్ళడానికి నా తాహత సరిపోతుంది తప్ప నాకు లాయర్ని పెట్టుకునే తాహత లేదు. డబ్బులు ఇచ్చుకోలేదు. ఈ పార్టీకి నేను ఫైట్ చేస్తున్న కేసుల్లో కనుక బాగా తక్కువ తీసుకునే సీనియర్ అడ్వకేట్ హైర్ చేసుకుంటే నా ఆస్తులు మీ ఆస్తులు నాకు తెలియదు, కానీ మీకు కూడా అయిపోవాలి. అందరిద్దరు మీద అమ్మేసినా సరిపోవు, అంత ఎక్స్పెన్సివ్ సుప్రీంకోర్టులో. దాన్ని ఎవడో తగ్గించలేడు. ఏంటంటే సిస్టమ్ అలా అయిపోయింది. దాని గురించి మాట్లాడేవాడే లేడు. అదే సార్ ఉదాహరణ, అసెంబ్లీలు పార్లమెంట్ లో డిబేట్ జరగాలి, దీని మీద మాట్లాడేవాడే లేడు. నడుస్తుంది అంతే. అలాగా ఇది ఏదైనా ఒక అసెంబ్లీలో డిబేట్ ఒకటి జరిగిందిరా, దాంట్లో ఇది తీసుకున్నారా నిర్ణయం అనడానికి ఏదో ఒకటి చెప్పండి. నేను చూడలేదు. నిర్ణయాలు క్యాబినెట్ లో జరిగితే అసెంబ్లీ పాస్ చేస్తుంది.
కేబినెట్ లో ఎలా జరుగుతాయి, డిస్కషన్ ఏమి ఉండదు. ఐఏఎస్ ఆఫీసర్ తయారు చేస్తారు, సీఎం గారు చూస్తాడు, టిక్ పెడతాడు, అయిపోయింది. ఊరికే ఫార్మాలిటీ కేబినెట్ ముందు పెడతాం. కేబినెట్ వారు ఎస్ అంటారు, అక్కడి నుంచి తీసుకొచ్చి అసెంబ్లీలో పెడతారు. అసెంబ్లీ అపోజిషన్ అనవే అంటున్నారు. అంతే అయిపోయింది. ఇంకెందుకు అసెంబ్లీ? అసలు వెళ్ళట్లేదు కదా. ఉన్న 11 మంది లేకపోతే వాళ్ళు కూడా 23 మంది ఉన్నప్పుడు మీ అసెంబ్లీకి వెళ్ళమంటున్నారు అసలు. సరే ఇప్పుడు ఒకసారి ఎన్నిక అయిన తర్వాత వీడు అసెంబ్లీకి వెళ్ళకపోతే సార్ రీకాల్ చేసే వ్యవస్థ లేదు మన దగ్గర. అసలు రీకాల్ అనేదే లేదండి. రీకాల్ అనేది తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు. మరి ఎట్లా సార్ ఇప్పుడు ప్రతి ఎలక్షన్కి డబ్బులు వస్తాయని రోజు రీకాల్ ఇట్టేమన్నారు. మరి వీళ్ళు ఎట్లా రీకాల్ ఇంకా పెట్టట్లేదు, ధర్నాలు చేస్తారు. కొత్త ఎలక్షన్ వస్తే మళ్ళీ డబ్బులు వస్తాయి. మరి ఇప్పుడు వీళ్ళని ఎట్లా సార్? ఇప్పుడు ఈ 11 మంది ఉన్నారు పాపం, వీళ్ళు వెళ్ళట్లేదు. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఓట్లు వేసి వాళ్ళని నమ్ముకోవాలి, ఎలా పెట్టుకుని మాట్లాడుకోవడమే అంతే. ఇదే రెమెడీ. ఇంతకు మించి ఇప్పుడు ఏదైనా యాక్టివ్ గా ఉంది మన డెమోక్రటిక్ సెటప్ లో అంటే మీడియా కూడా ఓవర్ యాక్టివ్ అయిపోయి దానివల్ల దుష్ఫలితాలు ప్రారంభమైపోయాయి సోషల్ మీడియా వల్ల. ఇది ఒకటి యాక్టివ్ గా ఉంది, ఎందుకంటే కాంపిటీషన్ రావడం వల్ల, అగ్రి కాంపిటీషన్ వల్ల మీడియా ఒకటి యాక్టివ్ గా ఉండి కొన్ని నిజాలు తీసుకొచ్చి బయటకు వస్తున్నాయి. ప్రజలు చూసి దాని మీద ఎంత ప్రెస్ అవుతున్నారో నాకు తెలియదు. ఇప్పుడు నిజాలు తీసుకొచ్చేవారు కూడా ఇబ్బంది గురవుతాం. మనం ఈ కోనసీమలో మీ జిల్లాలో అక్కడ ఇబ్బందులు పడుతుంటే ఆ గవర్నమెంట్ పట్టించుకోవాలి, జగన్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది ఇంకా ఘోరం ఏంటంటే వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నాకే గతి లేదా, అక్కడికి వెళ్ళకపోతాం, పర్మిషన్ లేదంటే మినిస్టర్ దగ్గరికి వెళ్ళారంట. అసలు మీకేం పని లేదా, బడ్జెట్ లేదు, ఉన్న పథకాలకి ఇవ్వలేకపోతున్నాం అని తిడితే వీళ్ళు ఏడుచుకుంటూ వచ్చాడు సర్పంచ్, తెలుగుదేశం సర్పంచే. అప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, ఆ గ్రామస్తులు అందరూ విజయవాడ వచ్చారు. ఇట్లా ఉందండి, మీరు అప్పుడు ఏదో ఉద్యమం చేశారు, తుని ఉద్యమం, మేము కూడా మీకు సంబంధించిన వాళ్ళం అంటే మేము 4 కార్లు వేసుకుని పోయాం. మీరు అన్నట్టుగా మరి ప్రతిపక్షం వాడు ఎవడు మాట్లాడలా. మేము వెళ్ళిన తర్వాత అక్కడంతా పరిస్థితి గమనించి మొత్తం దాన్ని ఉన్నట్టు చెప్పాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే సార్, మీరు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడేది కాబట్టి ఆయన ఏమన్నారంటే ప్రశ్నించండి ప్రాబ్లం వచ్చినప్పుడు అన్నాడు. నేను ప్రజలకు అదే చెప్పాను, ఏమయ్యా మీరందరూ పవన్ కళ్యాణ్ ఓటు వేస్తారు కదా, ప్రశ్నించమన్నాడుగా, మీరు ప్రశ్నించినంటే వాళ్ళు ప్రశ్నించారు. మమ్మల్ని కూడా ఏం చేశాడు, ఆ రోజు మన వల్ల స్పందించారు, మీరు అన్నట్టుగా 3 రోజులు వస్తున్నాం అన్నాడు, నెలకు వచ్చాడు, ఓకే. కనీసం ఆ వచ్చిన రోజున ఏ మీడియాని ఎంటర్ కానివ్వలేదు. ఆయన వచ్చాడు, ముఖ్యుల్ని కొంతమందిని కూర్చోబెట్టుకున్నాడు. అసలు మేమెంత వెలిగి తీసుకున్నా మా వాళ్ళు మేము లైవ్ గిట్టుతో వచ్చాం. మేము డేరుగా ప్రాణాలకు తెగించి మరి వెళ్ళాం ప్రజల కోసం. మాతో పాటు సర్పంచులు కూడా ఉన్నారు. పోటుకు వచ్చిన నీళ్లు మేము వెళ్ళి తిరిగేప్పుడు పోటుకి వెళ్ళిపోయి నీళ్లు సుడికోణంలా తిరిగి కొట్టుకుపోతుంది. మా పడ ఇంజిన్ అయిపోయి చచ్చిపోయాం అనుకున్నాం మేము. వారిని ఎరా మన ప్రజల కోసం అనుకున్న టైంలో వంతుడు వచ్చి ఆగింది. సరే మొత్తానికి అంత కష్టపడి వెళ్ళిన మా అమ్మను కూడా మీరు రావడం లేదండి మీడియా వాళ్ళు. ఆయన వస్తారు, డిప్యూటీ సీఎం గారు ప్రజలతో మాట్లాడి వెళ్ళిపోతాడు. ఎట్లా చూడాలి సార్? మీడియా గట్టిగా మాట్లాడితే మీరు పలానా వైసీపీ పార్టీగా ముద్రేస్తున్నారు మీడియా వాళ్ళని, అపోజిషన్ పార్టీ అని. అసలు ఈ మీడియా వ్యవస్థ మీద అసలు మీరేంటి, మీరు ఏమైనా ఉన్నట్టుగా చెప్పేవాడికి వచ్చే ఇబ్బందుల మీద మీరు ఏమంటారు? మేము కూడా వెళ్ళాలా వద్దని ఆలోచన అన్నిటి సిద్ధపడాలంటారు. ఇప్పుడు ఇబ్బందులు వస్తే వ్యాపారం అంతేనండి, ఇది ఒక వ్యాపారం, రాజకీయం కాదు, ఇదొక వ్యాపారం జరుగుతుంది. వ్యాపారంలో అవతల వాడి ఇంట్రెస్ట్ ఎప్పుడైతే దెబ్బతింటున్నాడో వాడు అన్ని తిరగబడతాడు, యువతల వాడిని తొక్కేయడానికి చూస్తాడు. అది అర్థం చేసుకుని మీరు దాన్ని బట్టి దాన్ని తగ్గట్టుకోవడానికి పెద్ద పెద్ద మీడియా హౌసెస్ అన్ని కూడా మోడీ గారికి సరెండర్ అయిపోయాయి. మళ్ళీ సోషల్ మీడియాలో మోడీ గారి వ్యతిరేక వార్తలు వస్తాయి కానీ మెయిన్ మీడియాలో లేదు అసలు. అదేదో ఒక టీవీ ఉండేది ప్రణబ్ రాయ్ వాళ్ళది, అది కూడా వీళ్ళు కొనేశారు, ఇచ్చారు. అర్నబ్ గోస్వామి ఉన్నాడు సార్, అతని మీద మీ అభిప్రాయం ఏంటి? అర్నబ్ గోస్వామి నిన్న చూసాం కదా, దీపక్ రెడ్డి అని లోకేష్ గురించి, దీపక్ రెడ్డిది లోకేష్ది, అదేమో దీపక్ రెడ్డి ఏదో మరి అతను నాయుడు పేరు చెప్పబోయి లోకేష్ చెప్పాడు, అది చెప్పాడు, మా లోకేష్ అన్ని చూస్తున్నాడు, లేకపోతే అలవాటు అయిపోతుంది మనకి. అది సరే. తర్వాత విజయవాడ అతను వెళ్ళాడు, ఇప్పుడు ఏదో పోస్ట్ కూడా ఉంది, ఎక్కువ మీడియాలో మాట్లాడతాడు, పట్టాలి. మీరు అది ఒకసారి పెట్టి చూడండి. అర్నబ్ గోస్వామి దగ్గర ఉన్న టెక్నిక్ ఏంటంటే, మీరు అతను ఎక్కడ ఉంటాడు, మీరు ఇక్కడ ఉంటారు. మనం అడుగుతారు ఏంటంటే ఇలాంటి కేడీ పనులు చేస్తుంటే ఎలా అంటే అని అడుగుతాడు. అంటే ఏం మాడుతున్నావు కేడీ పనులు అంటే, అసలు నువ్వు చేసే కేడీ పనులకి సమాధానం చెప్పు, అడుగుతున్నాడు, దేశం అడుగుతోంది అంటే అర్నబ్ వాయిస్ పడుతుంది తప్ప మీ వాయిస్ నోటు పెరుగుతుంటుంది. చూడండి ఆ వీడియో, మీది లో చేసేస్తాడు, అదో టెక్నిక్. మీ వాయిస్ లో అయిపోతుంది, అతనే వినపడుతూ ఉంటుంది. జనాలకు ఇష్టం, పొలిటీషియన్లు తిప్పుతున్నాడు అంటే జనాలకు విపరీతమైన ఇష్టం.
నేను ఒక్క సుబ్రహ్మణ్య స్వామి చూశాను అంతే. సుబ్రహ్మణ్య స్వామి అన్నవాడు అక్కడే అర్ణబ్ గోస్వామి ఇతను ఎలా తిడతాడో దానికన్నా చాలా అసహ్యంగా తిట్టాడు. అది కూడా ఉంటుంది, చూడండి సరే. చాలా ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా అద్దులు లేవు, ఏదైనా వాళ్ళ నోటికి ఏమిస్తే మాట్లాడు. కానీ అది చూసిన తర్వాత నాకు అసలు ఏం చెప్తాడా పట్టాలి అని చెప్పేసి నేను ఆ వీడియో ఎవరో పెద్ద చూశాను. చూసి నేనేమనుకున్నానంటే పొరపాటున మా పార్టీ వాళ్ళు కూడా చేస్తున్నారని చెప్పబోయి లోకేష్ పేరు ఎత్తుంటాడు, దానికి ఎందుకు నువ్వు అత్తిది అయిపోతున్నావు అని ఏదో అంటాడేమో. ఇప్పుడు హోమ్ మినిస్టర్ సమాధానం చెప్తున్నాడు ఫైనాన్స్ ఇష్యూలో, అలాగే రక్షణ మంత్రి ఇష్యూలో హోమ్ మినిస్టర్ సమాధానం, ఇంకో మినిస్టర్ సమాధానం చెప్తాడు. ఏముంది దానికి పెద్దది? నువ్వు చెప్పడం అంటే సమాధానం ఆయన చెప్పాలని అన్న వరకు బాగానే ఉంది. దాని ఏదో పెద్ద నేరం చేసి మటర్ చేసేసి లెవెల్లో లోకేష్ పేరు ఎత్తేటప్పటికి గొడవ చేసేసి తిట్టేసి అంతా చేసి ఈ పట్టాల మీద అసలు మాట్లాడకుండా అదొక ఏంటంటే జనాలకి పొలిటీషియన్స్ మీద ఉన్న ద్వేషాన్ని అర్ణబ్ గోస్వామి తిట్టడం ద్వారా వీళ్ళు సాటిస్ఫై అవుతున్నారు. అమ్మా ఎవడో గట్టిగా ఇంతకుముందు రవిప్రకాష్ ఎన్కౌంటర్ అని ఒకటి చేశాడు. ఆ ఎన్కౌంటర్ కి ఎంత పాపులారిటీ వచ్చిందంటే కేవలం ఏం లేదు, అన్ని ఇవే. అందులో చూడండి చాలా జాగ్రత్తగా చేసేవాడు. మీ మీద ఆరోపణలు ఉన్నాయి అనేవాడు. ఏమంటే మీరు ఆ బెంగళూరులో ఉన్నటువంటి పలానా అప్పారావు ఆస్తులన్నీ కాజేసి కలకత్తాలో రెడీ హోటలని, షట్టాన్ హోటలని ఇలాంటి హోటల్స్ కట్టారని మీ మీద ఆరోపణలు ఉన్నాయి, మీరు ఏం చెప్తారు అనగానే మీ మొహం ముందే ఉందంటే ఈ బెంగళూరు గొడవలో నేను మా ఇంటి దగ్గర పక్కన ఆక్యుపై చేసిన గొడవ అడుగుతాడేమో అనుకున్నాను. ఇదేం ఆడారు, ఇది నిజంగా జరిగింది. కానీ జనాలకు కూడా ఇలాంటివి ఇష్టపడతారు. 100 కోట్లు 200 కోట్లు తినేసాడంటేనే జనం ఇంట్రెస్ట్ గా వాడు పక్కవాడి దగ్గర ఒక 50 లక్షల ఆస్తి వీడు అలాగేస్తున్నాడు అంటే అదే స్కామ్, అది నీ చెత్త అంతా చూపిస్తారు మీరు. అలా వాతావరణం ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, వాళ్ళకి బిజినెస్ అయిపోయింది. అందుకే మీరు పొలిటీషియన్ ఎందుకు తిట్టినా పట్టించుకోరు. తిట్టుకోండి, నా పని అవుతుంది, నా పని అయితే నేను తిరుగుతాను తప్ప మీరు ఏం తిట్టుకుంటే ఏంటి నష్టం ఏంటి? 5 నిమిషాల్లో మర్చిపోతారు. మన మోడీ గారు చంద్రబాబు నాయుడు తిట్టుకున్నట్టుగా ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి తిట్టుకోవడం భారతదేశ చరిత్రలో అదే ప్రభావం. నేను వెళ్ళలేదు, అసెంబ్లీలో తిట్టాడు. అసెంబ్లీలో మోడీ భార్య గురించి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆయన స్పీచ్ ఇప్పటికే ఉంది యూట్యూబ్ లో. బ్లాక్ షర్ట్స్ వేసుకొని వచ్చారు ఆ రోజున నిరసనగా. ఈయన రాజమండ్రిలో వచ్చి మోడీ లోకేష్ కే పిత అంటూ ఈయన హిందీలో నేను ఎన్ని పోట్లు పోవడంలో నీ అంత సీనియర్ కాదు అని ఈయన తిట్టాడు. నీకు పోలవరం ATM అయిపోయింది, ఇప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకుంటున్నావు అంటే ఈయన తిట్టాడు. జనరల్ గా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు హోదా వాళ్ళు వాళ్ళ స్పీచ్లు ఒక రకంగా అలవాటు పడి ఉన్నాం, ఏ పార్టీ ఎవరైనా. అది చంద్రశేఖర్, దేవగౌడ, గుజరాలు వీళ్ళంతా నెలలు కూడా పరిపాలించినటువంటి వాళ్ళు, రోజులు పరిపాలించిన వాళ్ళు, వీళ్ళు కూడా చాలా బాగా మాట్లాడతారు. ఇక వాజ్పేయి అయితే స్పీచ్ లో మించిన వాడు లేడు, హిందీ స్పీచ్ లో భారతదేశంలో ఆయన మించిన వాడు లేడు. వాళ్ళు PV నరసింహారావు, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ స్పీచ్లన్నీ విని మోడీ నిజంగా మోడీ గారి స్పీచ్కి వచ్చిన చప్పట్లు వాళ్ళకి వచ్చేవి కాదు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ వాడతాడు ఈయన. మళ్ళీ కలిసిపోయారు కదా ఏంటి సార్ అట్లా. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం భయంకరంగా తిట్టుకొని మళ్ళీ 5 సంవత్సరాల క్రితం మళ్ళీ అందరూ కలుసుకుంటాం. ఇది ఏంటంటే దీనికి కారణం ప్రజలేనంటారా? వ్యాపారంలో మీకు గుర్తుందో లేదో థమ్స్అప్ పెప్సీకి అనుకుంటాను గొడవ వచ్చింది. 2 డ్రింకులు, ఒక డ్రింక్ కి పవన్ కళ్యాణ్ అడ్వర్టైజ్మెంట్, ఒక డ్రింక్ కి చిరంజీవి అడ్వర్టైజ్మెంట్. రెండింటికి కాంపిటీషన్ హెవీ లెవెల్ వచ్చేసింది. ఒక లెవెల్లో చిరంజీవి గారు ఏమని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడంటే పవన్ కళ్యాణ్ ఆ కుర్రాడు వాడికి ఏం తెలుసు అంటే ఆ డ్రింక్ కి ఏంటి వీళ్ళకి యాక్టర్స్ కి ఏం తెలుస్తుంది, ఏం ఇస్తే పెడతారు. ఆ టైంకి వస్తాడు, డబ్బులు ఎత్తిస్తారు, తీసుకుని లెక్క చూసుకుంటారు, సరిపోయిందంటే ఏంటి స్క్రిప్ట్ ఏంటి అని అడుగుతారు, చెప్పేశాడు. ఆ లెవెల్లో జరిగాయి, 2 కలిసిపోయాయి. తర్వాత 2 డ్రింకులకి అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ జరిగి ఒకడే వాటర్ వీడు వాడికి అమ్మేశాడు, వాడు వీడికి అమ్మేశాడు. ఇప్పుడు జరుగుతుంది అదే. రాజకీయం మొత్తం కార్పొరేట్ బిజినెస్. మీ దాంట్లో షేర్లు నేను కొనుక్కోవడం, నా దాంట్లో షేర్లు నేను కొనుక్కోవడం. దీంట్లో పెట్టుబడి ఎవరంటే ప్రజలు. ప్రజలు ఎవరు కమోడిటీ. ఈ వందవీటి రంగంలో మంచి అభిప్రాయం లేదు. కారణం ఏంటంటే ఈ మటర్స్ దాంట్లో మెయిన్ పాత్ర రాధారత్నం చెప్పేసి మీకు 1989 ఎలక్షన్ కాంగ్రెస్ నెగ్గడానికి ప్రధానమైన కారణం వంగవీటి మోహన్. అసలు వంగవీటి మోహన్ గారి దారుణ హత్యలో
ప్రధాన పాత్ర ఎవరిదై ఉంటుంది? మీరు ఆయన దగ్గరగా ఉన్నారు కదా, మేమే లేదు. పార్టీ పరంగా అయి ఉంటుందా, లేదు వ్యక్తిగతంగా? హరిరామ్ జోగి గారు, ఆయన నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు 9 ఏళ్ల క్రితమే ఒక విషయం చెప్పాడు. తర్వాత పుస్తకం కూడా రాశాడు. ఆయన బుక్ మీరు చూసిన దాంట్లో ఒక పేజీలో వంగవీటి మోహనం గారి హత్యని తెలుగుదేశం వాళ్ళే చంపారు, చంద్రబాబు నాయుడు గారి కారణం, దగ్గరుండి చేశాడు చంద్రబాబు నాయుడు ఈ హత్య అన్నాడు నా ఇంటర్వ్యూలోనే. దీని ఆయన కామెంట్ మీరేమన్నా నిజమా కాదు? నేను నిజంగా రంగాన్ని మటన్ చేస్తాను అనుకోలేదు. రంగా హత్య తర్వాత కాంగ్రెస్ విజయం సాధించిందా? వంగవీటి మోహన రంగా హత్య ఆ పార్టీకు తీవ్ర నష్టం కలిగించిందా? ఇలాంటి సంచలన ప్రశ్నలకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎలాంటి సమాధానమిచ్చారు? ఉండవల్లితో ఎంఎస్ఆర్ స్పెషల్ ఇంటర్వ్యూ పార్ట్ 2 త్వరలో మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.